నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలకు తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్ 2గా జగన్ నీడగా పార్టీ ప్రధాన వ్యూహకర్తగా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఎప్పటిలాగే జగన్ కొటారి అంటూ డైలాగులు పేల్చారు. అయితే భవిష్యత్తులో అవసరం ఏర్పడితే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని అంటున్నారు. ముఖ్యంగా ఆయన చూపు జనసేన వైపు ఉందన్న ప్రచారం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రాజకీయాలకు గుడ్ బై, ఇంక నుంచి వ్యవసాయం చేసుకుంటారని చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రూటు మార్చినట్లు కనిపిస్తోంది. పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి ఏడాది కాకముందే ఎప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఆసక్తికర ట్వీట్స్ చేస్తూ పొలిటికల్ హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం మౌనంగా ఉండి తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇప్పుడేమో ఏ పార్టీలో చేరే ఆలోచన లేదంటారు. మరోసారి అవసరమైతే కొత్త పార్టీ పెడతా అంటారు. తన అవసరం ఉందనుకుంటే రాజకీయాల్లోకి వస్తా అంటారు. ఇక ఇదిలా ఉంచితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల ఓటమి తర్వాత విజయసాయిరెడ్డి వైసీపీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటూ స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతానని ప్రకటించారు. కానీ రాజకీయం అనేది ఒక వ్యసనం లాంటిదని, అందులో ఒక్కసారి రుచి చూసిన తర్వాత వారు అంత తేలిగ్గా బయటకు రాలేరని విశ్లేషకులు అంటూ ఉన్నారు. దాన్ని నిజం చేస్తూ విజయసాయిరెడ్డి తాజాగా అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాను అని ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఆ అవసరం ఎవరికి? ఆయనకా లేక ఆయన్ను కోరుకుంటున్న పార్టీకా అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. వాస్తవానికి విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఢిల్లీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ఆయనకున్న నెట్వర్క్ బీజేపీకి ఉపయోగపడుతుందని భావించారు. కానీ ఏమైందో ఏమో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. బీజేపీలో చేరిక అంశం మరుగున పడిపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే తెరపైకి జనసేన పేరు వచ్చింది. అయితే విజయసాయిరెడ్డి జనసేనలో చేరబోతున్నారనే ప్రచారానికి బలం చేకూర్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగే విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ విషయం వచ్చేసరికి ఆచితూచి స్పందించేవారు. తాజాగా ఆయన నేను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ను విమర్శించలేదు, భవిష్యత్తులోనూ విమర్శించను అని కుండబద్దలు కొట్టారు. రాజకీయాల్లో బద్ద శత్రువులుగా ఉన్న పార్టీల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు చాలా అరుదు. పవన్ పై ఆయన చూపిస్తున్న ఈ సాఫ్ట్ కార్నర్ జనసేన వైపు ఆయన వేస్తున్న అడుగ్గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పరోక్షంగా పవన్ నాయకత్వాన్ని అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనే సంకేతాలను ఈ వ్యాఖ్యలు పంపిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ పార్టీ సంస్థాగత నిర్మాణం పరంగా ఇంకా బలపడాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉన్న పార్టీని నడిపించే సీనియర్ నేతలు, వ్యూహకర్తల కొరత ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి లాంటి సీనియర్ అనుభవజ్ఞులైన నేత పార్టీలోకి వస్తే అది జనసేనకు అదనపు బలం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. విజయసాయిరెడ్డికి ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో, ఢిల్లీ లాబియింగ్లో, ఎన్నికల వ్యూహ రచనలో అపారమైన అనుభవం ఉంది. ఇలాంటి ట్రబుల్ షూటర్ అవసరం ప్రస్తుతం ఎదుగుతున్న జనసేనకు ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అనుభవం ఉన్న నేతలను కలుపుకుపోయే ధోరణిలో ఉండటం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. ఇక మరోవైపు విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరినా అది వైసీపీకి మాత్రం తీరని లోటే అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్న వ్యక్తి ఇలా పక్కచూపులు చూడటం వైసీపీ క్యాడర్ ను నైతికంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీని వీడుతున్న తరుణంలో విజయసాయిరెడ్డి వంటి అగ్రనేత జనసేన గూటికి చేరితే
అది వైసీపీ పతనానికి మరో సంకేతంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే అయినప్పటికీ రాజకీయాల్లో నిప్పు లేనిదే పొగరాదు. విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలు, పవన్ పై ప్రశంసలు, జనసేన అవసరాలు ఇవన్నీ ఒకే బిందువు వద్ద కలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి మెడలో జనసేన కండువా పడితే ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే ఏపీ రాజకీయ ముఖచిత్రంలో మరో ఆసక్తికర మార్పు చోటు చేసుకున్నట్టే.